అందరూ మాట్లాడుకుంటూ ఉండగా రుద్రాణి వస్తుంది. రుద్రాణి వచ్చి తను ఎంత తప్పు చేశానో తెలుసుకొని తనని క్షమించమని సౌందర్యని అడుగుతుంది. ఇక ఆ తర్వాత సౌందర్య కార్తీక్, దీప పిల్లలను తీసుకొని హైదరాబాద్కి వచ్చేస్తుంది. ఈలోపు మోనిత ఆలోచిస్తూ ఉంటుంది. నా కొడుకు ఏమైపోయాడు, నా కార్తీక్ ఏమైపోయాడు, ఒకసారి మళ్ళీ ఇంటికి వెళ్ళి కలవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఒకసారి ఇంటికి వెళ్ళి సౌందర్య ఆంటీతో మాట్లాడాలి అనుకుంటుంది మోనిత. ఈరోజు ఒక స్పెషల్ ఉందిరా అని అంటుంది. ఏం స్పెషల్ నానమ్మ అని హిమ అడుగుతుంది. ఈరోజు ఒక కొత్త వ్యక్తి వచ్చారు కదా, బాబు వచ్చాడు కదా, వాడు ఎప్పుడు పుట్టాడో ఎక్కడ పుట్టాడో ఇవేమీ మనకు తెలియదు కదా, అందుకని చిన్న ఫంక్షన్ని అరేంజ్ చేద్దాము అని అంటుంది సౌందర్య. ఇక ఆ మాటలకి శౌర్య బాబు అచ్చం నాన్నలాగే ఉన్నాడు కదా అని అంటూ ఉంటుంది. ఇక ఒక్కసారిగా మోనిత గుర్తొస్తుంది అందరికీ.